నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకువెళ్తోంది. ఓవర్సీస్లో కూడా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువస్తోంది. డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమా తొలి 4 రోజులు అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఓ పక్క భారీ వర్షాలు కురుస్తున్నా వసూళ్లు అయితే అద్భుతంగా వస్తున్నాయి. 5వ రోజు ఈ సినిమా వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్టు ప్రకారం చూద్దాం. నాని నటించిన సరిపోదా శనివారం ఆంధ్ర నైజంలో స్ట్రాంగ్ హోల్డ్తో ఇప్పటికీ కలెక్షన్ సాధిస్తోంది. అంతేకాదు తొలి 2 రోజులు అద్భుతమైనటువంటి కలెక్షన్స్ అయితే తీసుకువచ్చింది. తమిళ్, కన్నడ, కేరళ, హిందీ బెల్ట్లో కూడా అదే రెస్పాన్స్ అందుకుంది. ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. 3వ రోజు కూడా అత్యధిక వసూళ్లు నమోదు చేసింది ఓవర్సీస్లో. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లు తీసుకువచ్చింది. ఇండియాలో 9 కోట్ల రూపాయల నికర వసూళ్లు నమోదైంది. తెలుగులో 16 కోట్లు తీసుకువచ్చింది. తమిళ్లో 75 లక్షలు, మలయాళం 40 లక్షలు, కన్నడలో $1.5 తీసుకువచ్చింది. అమెరికాలో సుమారు $7,50,000 వసూలు వచ్చింది. ఇక తొలి రోజు ఈ సినిమా 24 కోట్లకు పైగా గ్రాస్ వసూలు నమోదు చేసిందని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఇక 2వ రోజు కలెక్షన్స్ చూస్తే నైజాం, ఆంధ్ర ప్రాంతాల్లో కలిపి 6 కోట్ల నికరంగా కలెక్షన్స్ తీసుకొచ్చింది. తమిళ్లో 75 లక్షలు వచ్చింది. మలయాళంలో 60 లక్షలు తీసుకొచ్చింది. కన్నడ 1,25 లక్షలు వచ్చింది. మొత్తంగా 10 నుంచి 14 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా $1 మిలియన్ క్లబ్లోకి అయితే చేరింది. 2వ రోజుకి ఈ సినిమా 8.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2 రోజుల్లో మొత్తం 34 కోట్ల రూపాయలు ఓవర్సీస్ మార్కెట్ కలుపుకొని తీసుకువచ్చింది ఈ సినిమా. ఇక 3వ రోజు కూడా దాదాపు 20 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. 4వ రోజు ఆదివారం కావడం ఈ సినిమా వసూళ్లు వీకెండ్ మరింతగా పెరిగాయి. సుమారు 4 రోజులకి 68 కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ అందుకుంది ఓవర్సీస్ మార్కెట్, ఇండియా మార్కెట్ కలిపి. వాస్తవంగా ఏపీలో, తెలంగాణలో ఓ పక్క భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా సరే సూపర్ హిట్ టాక్తో అద్భుతమైన వసూళ్లు తీసుకువస్తోంది. గ్యాప్ అనేది ఒక 30% కనిపిస్తూ ఉన్నా ఒకవేళ రెయిన్ ఎఫెక్ట్ లేకపోయి ఉంటే ఈ సినిమా 4 రోజుల్లో 100 కోట్ల రూపాయల క్లబ్లోకి ఈజీగా చేరే అవకాశం ఉందని కూడా అనలిస్టులు భావిస్తున్నారు. 4 రోజులకి 68.5 కోట్లు దాటాయి. సో ఇక నేడు 5వ రోజు మరో 15 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అయితే భావిస్తున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511